రాష్ట్ర ప్రభుత్వంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 నెలలుగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చేసిన పనులకు గ్రేటర్ హైదరాబాద్లో ఒక మలక్పేట్ నియోజకవర్గం మినహా మిగతా 14 నియోజకవర్గాల్లో బిల్లులు ఆపేశారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కాంట్రాక్టర్లు పేరు ఎత్తగానే అధికారులు మండిపడుతున్నారని వాపోయారు. వేలల్లో ఉన్న కాంట్రాక్టర్ల సంఖ్య క్రమంగా వందల్లోకి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలాఖరున వరకు చూసి మార్చి నుంచి నగరంలో ఎక్కడి పనులు అక్కడే ఆపేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. అందరినీ కూడా స్ట్రెంత్ పరంగా దెబ్బకొట్టడానికి పేమెంట్ లో డిలే చేసుకుంటా ముందటి నుంచి రావడం జరిగింది. దాని ద్వారా మా కాంట్రాక్టర్లు అనేది తగ్గుముఖం బట్టి కొంతమంది మేము మిగిలినాం. అలా ఉన్న దాంట్లో దాదాపు 272 మంది కాంట్రాక్టర్లము ఎలక్షన్ వర్క్ లో గ్రేటర్ హైదరాబాద్ లిమిట్ లో చేసినాం. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కానీ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా అణచివేసుకుంటా ఈ స్థితికి తెచ్చారు. మాకు డబ్బులు ఇస్తలేరు, ఉపాధి ఇస్తలేరు. ఇవి కాక ఒక టెండర్ పార్టిసిపేట్ చేయాలంటే ఎన్నో రకాలుగా కండిషన్లలో పెడుతున్నారు. ఇలా మా కాంట్రాక్టర్లు అందరం కూడా మేము రోడ్న పడే పరిస్థితికి వచ్చింది. అసలు యాక్చువల్ గా ఈ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తుండే ఆర్ఓలు గానీ కలెక్టర్లు గానీ జిహెచ్ఎంసీ కమిషనర్ గానీ దీని మీద సరైన శ్రద్ధ చూపకపోవడం తోటి డిలే అయ్యిందని మనము స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ మన ఊరి మనబడిలా ఎలక్షన్ విషయంలో అని చేయించుకున్న తర్వాత పై అధికారులకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరైతే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని